సార్ ఒక సామాన్యులుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? ఇప్పుడు పరిస్థితులు ఏంటి? పరిపాలన సూపర్గా ఉందండి. ఎందుకు అంత సూపర్గా ఉంది? ఆయన చేసే పనులు కనబడుతుంది కదండి జనాలకి. ఏంటి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏంటి ఇసుక ఫ్రీగా బాగా దొరుకుతుంది. ఏంటి పనులు అంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా అందుకుంటున్నాయి. ఒకేసారి ఎట్లా వస్తాయండి? మీరు అన్నట్టు బాబాయ్, ఇప్పుడు ఇసుక దొరుకుతుంది, ఎవరైనా కట్టుకోవాలనుకున్నాడు ముందుకు వస్తారు. రాజధాని ఇదే అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాగా 3 రాజధానుల నుండి ఉంటే ఇంకా మనకేమన్నా పనులు దొరికాయి అంటావా? అలాంటి 3 రాజధానులు అంటే అసలు పనులు ఉండే కాదు. ఆయన వస్తే రాష్ట్రం ఖాళీ అయిపోయేది. అది మరి బటన్ నొక్కే డబ్బులు వేసా, బటన్ నొక్కే డబ్బులు ఆయన ఉత్తి మాటలేండి, ఆయన జరిగే మాటలు కాదులేండి. మరి ఇంకో 5 ఏళ్ళు ఆగండి నేను వస్తానంటున్నాడు. జనాలు పిచ్చోలా ఏంటి? జనాలు పిచ్చోలా ఏంటండి? ఇప్పుడు 11 సీట్లకి ఎదిగి పెట్టారు ఆయన్ని. పరిపాలన బాగాలా అనే కదా, నెల నెలకి అప్పులు చేయటమే కదా. అది పరిపాలన బాగానే ఉంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఉండి ఆయన వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన రోడ్లు పరిశీలిస్తున్నారు, డిప్యూటీ సీఎం అయి ఉండి. ఇట్లా ఏ నాయకుడైనా గత 5 ఏళ్లలో బయటకు వచ్చి జనాలకి ఏమి ఉన్నాయి ఏమి లేవని చూసిన దాఖలాలు ఉన్నాయి బాబా? ఎప్పుడు లేవు, ఎప్పుడు లేవు. మరి ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా నాయకులు అంటే. ఇంకా అసలు వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు ఏదో హామీలు ఏదో చెప్తారులేండి. ఏమంటే వాళ్ళు చెప్పింది జనాలకు తెలియదు ఏంటంటే, రోడ్లు వేసేది అన్ని కనపడతలా జనాలకి. పెన్షన్లు ఇచ్చేది కానీ బాగానే ఉందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయగలరు. ఆయన ఇంకో 10-15 ఏళ్ళు ఉండాలండి. ఉండాలి. రాష్ట్రం బాగుపడాలంటే ఏంటి, మన పిల్లలు కూడా ఈ దేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబులు చేస్తారు. మరి ఇంకో 30 ఏళ్ళు నేనే అంటున్నాడు. తర్వాత ఏం చెప్తారులేండి. 30 ఏళ్ళు కాదు, ఉండి 11 సీట్లు ఈసారి గెలవడు ఆయన. అంతే. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపో మాపో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉంటే కొద్దిగా కంపెనీలు పరిశ్రమలు వస్తాయని కొద్దిగా హోప్ పెట్టుకున్నారు. మీరేమనుకుంటున్నారు ఒక యువకుడిగా? మీ అభిప్రాయం? ఖచ్చితంగా అండి. హైదరాబాద్ అప్పట్లో అంత సాఫ్ట్వేర్గా ఇప్పుడు ఇలా ఉంది అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమే. 2020 విజన్ అని. లాస్ట్ టైం కూడా మన రాష్ట్రం విడిపోయిన కొత్తలో మనము అప్పట్లో వైఎస్ఆర్ అంటే వైఎస్ గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అంత అభిమానం, జగన్ అంటే అప్పుడు కూడా అభిమానం ఉండేది, సింపతి ఉండేది. అలాంటి టైంలో కూడా మనము చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించామంటే హైదరాబాద్ అలా ఉంది, ఇప్పుడు మన ఏపీ అలా డెవలప్ అవ్వాలంటే ఈయన వల్లనే సాధ్యం అవుతుంది అని మనం ఆ రోజు గెలిపించడం జరిగింది. కాకపోతే ఆ 5 ఏళ్ళు ఏ ఇష్యూ వల్ల కొంచెం ఏదో బ్యాకప్ కొంచెం వెంటనే బటన్ ఒత్తితే, ఇప్పుడు జగన్ బటన్ ఒత్తుంటే డబ్బులు పడినాయి, అలా బటన్ ఒత్తుంటే కావాలన్న టైప్లో అందరు ఆలోచించారు. అది కాలేదు. తర్వాత జగన్ని గెలిపించారు. ఏమంటే జగన్ వల్ల డబ్బులు వచ్చేవి కానీ డెవలప్మెంట్ అన్నది, రాష్ట్రం డెవలప్మెంట్ అదే ఖర్చులు అన్నీ పెంచారు. ఇండైరెక్ట్గా 10 రూపాయలు డైరెక్ట్గా ఇస్తే ఇండైరెక్ట్గా 100 రూపాయలు తీసుకున్నారు, కాదనను. కానీ ఆ 10 రూపాయలు వస్తుంది, డైరెక్ట్గా 10 రూపాయలు వచ్చిందే జనాలు చూశారు. కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఈవెన్ రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి అంటే ఒక సీఎం అంటే ఒక తండ్రి స్థానంలో ఉండాలి. తండ్రి డబ్బులు ఇచ్చి ఏమంటారు, పిల్లలని నెగ్లెక్ట్, డబ్బులు ఇచ్చి చెడగొట్టకూడదు, అతన్ని డెవలప్ అయ్యే విధంగా చేయాలి అని ఎవరైతే ఆలోచించారో వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీకే, చంద్రబాబు నాయుడుకే ఓటేశారు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేశాను. ఆల్మోస్ట్ రాష్ట్రం డెవలప్ అవ్వాలా, డబ్బులు తీసుకొని కూర్చోకూడదు, డెవలప్ అవ్వాలనే వాళ్ళ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. అంటే సోమరిపోతుల్లా ఉండిపోకూడదు, ఏదో డబ్బు తీసుకొని మనం ఇంట్లో కూర్చొని ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, పిల్లలని సోమరిపోతులు చేయకూడదు. నీకు పని కనిపించాలి, నీకు సంపాదించే మార్గాలు చూపించాలి, కానీ నీకు సంపాదించకుండా నువ్వు ఇంట్లో డబ్బులు కూర్చొని అట్లా చేయకూడదు. ఇంత ప్రభుత్వం అది చేసింది. ఇది కూడా అలా చేయకుండా, ఎక్కువ సోమరిపోతుల్లో చేయకుండా, ఏ గవర్నమెంట్ అయినా సరే బ్రదర్, ఏం జరుగుతుందంటే జనాలు దేనికి వేస్తే పథకాలు ఇవ్వడం అంటే పథకాలు. ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్లో అట్లా నాకు అడిగితే ఒక హెల్త్, మెడికల్, స్కూలు, ఇవి 2 తప్ప మిగతా అంటే ముసలి వాళ్ళు చెప్పేది అదేనా, విద్య, వైద్యం, గూడు, మా అయితే ఇల్లు ఏదైనా వాడు చిన్న ఇల్లు ఇస్తే చాలంటారు. కానీ అంటే మీరు చెప్పినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళని కానీ, లేకపోతే మంగళవాళ్ళు కానీ, లేకపోతే ఇన్ని ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజున ఈ స్థాయిలో ఈ పరిస్థితుల్లో పెట్టి
చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు అని మాట్లాడుతుంటే కొంత టైం అయినా ఇవ్వాలా లేదా? సమయం ఖచ్చితంగా ఇవ్వాలా, టైం తీసుకుంటుంది. చేయగలడనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉంది, ఉన్నందుకే గెలిచారు ఆయన. అన్న దాంట్లో ఒక 70% ఈ 5 yearsలో 60-70% చేసినా మళ్ళీ నెక్స్ట్ ఆయనే ఖచ్చితంగా. చివరిగా అన్న, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసలు జనాలు నన్ను ఎందుకు వద్దనుకున్నారు, 11 సీట్లు ఎందుకు ఇచ్చారు, అప్పుడు 151 గెలిచాం కదా అని మళ్ళీ కొద్దిగా ఒక రివైజ్ కానీ, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళడం కానీ, ప్రజల్లోకి మనం ఎందుకు వెళ్తున్నాం, లేదా మనం గెలిచాం కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడాలని కానీ బాధ్యత ఇంకా ఉందంటావా, లేకపోతే ఇంకా ఆయన వచ్చే 5 ఏళ్లలో నేనే వస్తా, అప్పుడు ఒక్కొక్కటి బట్టలు ఉప్పదీసి నిలబెడతా, ఈ తరహా కామెంట్లు ఎలా చూడాలి? చాలా నెగిటివ్గా చూడాలండి. ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు చాలా ఫ్రెండ్లీగా ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బూతు రాజకీయాలంట, కక్ష సాధింపులంట ఇవన్నీ వచ్చాయి. లేదంటే ఇంతకుముందు మనం ఇలాంటివన్నీ చూసామా? అప్పట్లో చంద్రబాబు గారు, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉంటారు. ఏ పార్టీ ఉన్నా ఏదో వేరే దానిల గురించి ఫైట్ చేసే, రాజకీయంగా విమర్శించుకునేవాళ్ళు కానీ పర్సనల్గా విమర్శించగలరు. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు వచ్చి పర్సనల్గా విమర్శించడం స్టార్ట్ చేశారు, ఆడవాళ్ళతో సహా చేశారో అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఆ పార్టీకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసి అదే పడింది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అది మారి వాళ్ళు ప్రజల్లోకి రావాలి. ఈయన చూస్తే ఇప్పుడు కూడా తాడపల్లిలో లేడు, అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు కూడా బెంగళూరులోనే ఉన్నారంట. బెంగళూరులో ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఆయనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటే ఇంకా రాజకీయం ఎందుకు? నిలబెడతా అంటే నువ్వు వచ్చి ప్రజల్లో తిరుగుతేనే కదా నువ్వు నిలబెడేది. ఇప్పుడు నువ్వు పోయి బెంగళూరులో నువ్వు బిజినెస్ అన్ని కేసులు ఉన్నాయి. దాదాపు 11-12 ఏళ్ళుగా ఆయన బయట ఉన్నాడు బెయిల్ మీద. మళ్ళీ రేపొద్దున ఈ ఋషికొండ మీద కట్టిన ఇళ్ళ గురించి కానీ, లేకపోతే సంక్షేమ పథకాల్లో కొంత ఆయన వసూలు చేసిన డబ్బులు కానీ, ఇట్లా ప్రతిదీ చూసుకుంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో లేకపోతే ఎక్కడ నన్ను లోపలేస్తారో అనే భయం అయితే ఉంది. నిజంగా నువ్వు నిజాయితీపరుడు అయితే వెళ్ళి నువ్వు కోర్టులో నీ కేసుల గురించి, నీ ఈడీ కేసుల గురించి 12 ఏళ్ళుగా నువ్వు బెయిల్ తీసుకోకుండా వెళ్ళి నువ్వు న్యాయం పక్షాన నువ్వు నిజంగా నిజాయితీపరుడని నువ్వు నిరూపించుకోవాలి. అంతేగాని మీరన్నట్టుగా బెంగళూరు లేకపోతే ఇంకో చోటకు పదే వెళ్తుంటే ప్రజలు ఎలా నమ్ముతారన్న విశ్వాసం ఉంటుందా ప్రజలకి? ఖచ్చితంగా ఉండదండి. వచ్చి ప్రజల్లో తిరిగితే అప్పట్లో వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లు తిరిగి అన్నారు. చంద్రబాబు గారు ఈ రోడ్ల మీద తిరిగి, అది మొన్న మేము కూడా చూసాము. వచ్చి మొత్తం తిరిగిపోయారు, ఈ ఏరియాస్ అవన్నీ తిరిగిపోయారు, మేము కూడా చూసాం. సో ఆ విధంగా ప్రజల్లో ఇప్పుడు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. ఆయన కొంచెం తిరుగుతూ నెక్స్ట్ అవును ఆయనే ఇస్తున్నారు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తున్నారు. లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు అయితే ఫ్రంట్ లైన్ గా ఉండి బాగా చేస్తారు. కనిపిస్తుంది, ఇంకా కొంచెం రావాలా, అది టైం ఇవ్వాలా.